ఆయన తోడు నీడ లేకుండా అడుగు కూడా వేయలేదు. ఈ రోజు మనము ఈ పరిస్థితిలో ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన కృప మాత్రమే. కానీ కొంతమంది అనుకుంటారు హిందూస్ కూడా ఉన్నారు కదా, ముస్లిమ్స్ కూడా ఉన్నారు కదా, అన్ని జాతుల వారు ఉన్నారు, కానీ వాళ్ళని ఎలా నడిపిస్తున్నారు అంటే సర్వ సృష్టికర్త యేసు ప్రభువు మాత్రమే. కానీ తెలుసుకున్న వాళ్ళు ధన్యులు, తెలుసుకొని వాళ్ళు అమాయకులు అంతే. సో మనకి ఎలా మన జీవితాల్లో నడిపించారో ప్రతి ఒక్కరికి సాక్ష్యం ప్రతి నిమిషము ఉంటుంది. కాబట్టి సో పాపిడి నన్ను ప్రేమించావు, నా కొరకు నీ ప్రాణమిచ్చావు, అందరూ కూర్చోండి. దేవునికి చిన్న ప్రార్థనతో. మహోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నాయన మేమెక్కడ ఏ పాటి వాళ్ళ అయినప్పటికీ మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మమ్మల్ని నీ ప్రేమతో మమ్మల్ని కొనుక్కున్నావు ప్రభా, నీ రక్తంతో మమ్మల్ని కొనుక్కున్నావు తండ్రి. ఈ రోజు నాయన మేము మిమ్మల్ని స్తుతించి ఆరాధించగలుగుతున్నామంటే కేవలం నాయన నీ యొక్క ఉచితమైన కృప, నీ ఉచితమైన ప్రేమ ప్రభా తండ్రి. ఎవరు ఇవ్వలేరు మాకు నాయన, మీ దగ్గర మాత్రమే మేము పొందుకోగలము తండ్రి. మమ్మల్ని అందరినీ మీరు నా నోటి మాటల ద్వారా నాయన ప్రతి ఒక్క బిడ్డలో ఏదైతే ఉందో సంతోషం అవని దుఃఖం అవని ఏదైనా నీకు మాత్రమే మహిమ కలుగులాగా నాయన నీకు వందనాలు తండ్రి. నాయన నా మాటల ద్వారా ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా నాయన ఇంకా ముందుకి నాయన నీలో నాయన నాటబడేటట్లుగా స్వస్థపరచండి, బలపరచండి. అద్భుత ఆశ్చర్య కార్యాలు వారి జీవితంలో జరగబోయినట్లు నాయన ఈ రోజు మొదలుకొని నూతనముగా వాళ్ళ హృదయాల్ని తెరవబడేటట్లుగా సహాయాన్ని అనుగ్రహించండి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సమర్పించుకొని వేడుకొని బ్రతిమలాడుకొని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఏంటంటే క్రీస్తుని అదొకటేనా? మారు మనస్సు. ఓకే, ఇంకా క్రిస్మస్ అంటే కొత్త బట్టలు ధరించుకోవడం, ఇంటిని అలంకరించుకోవడం, ఇంకా మంచి మంచి భోజనాలు చేయడం, అదా? అంతేనా? క్రిస్మస్ అనేది మనకి దేవుడు మనల్ని కోరుకున్నాడు. ఆయన మన కోసం పుట్టాడు, ఆయన మన కోసం జన్మించాడు. కాబట్టి ఆయన ఏమి కోరుకుంటున్నాడో మీ క్రిస్మస్ మెసేజ్ లో మీరు అందరూ కూడా చాలా మెసేజెస్ వినుంటారు. సో నేను చెప్పేది ఏంటంటే మనం దేవుని పట్ల ఆయన మన విషయంలో ఏం కోరుకుంటున్నాడో అని నేను మీకు క్లుప్తంగా కొన్ని విషయాలు నేను చెప్తాను. ఓకేనా? క్రిస్మస్ అనేది మనము ఆనంద మాసంలో ఉన్నాము. అంటే డిసెంబర్ నెల అంతా కూడా మనకి ఒక సందడి
డిసెంబర్ నెలంతా కూడా ఒక సందడి ఎవ్వరూ చేసుకోలేరు. మంతంతా ఎవరైనా చేసుకుంటారా? నెలంతా చేసుకుంటారా ఎవరైనా సందడి? ఎవ్వరు చేసుకోలేరు. అలాగా మనము క్రైస్తవ ఆధ్యాత్మికంలో మనం నడుచున్న ప్రతి ఒక్కరు కూడా కొంచెం డిసెంబర్ నెలలో ఆనంద మాసము అని, ఈ డిసెంబర్ నెలని ఆనంద మాసము అని పిలుస్తారు. అంటే ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ సంబరాలే, క్రిస్మస్ సంబరాలు మాత్రమే ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్ళినా ఇంకేమైనా ఉంటాయి సంబరాలు? ఇప్పుడు ఏమైనా ఈ తర్వాత నెక్స్ట్ జరగబోయే జనవరిలో ఏమైనా ఇప్పుడు జరుపుతారా? లేదు కదా. సో వాళ్ళందరికంటే మనం ధన్యులు దేవుని విషయంలో. ఈ నవంబర్ నుంచి జనవరి వరకు కూడా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్సే అవుతుంటాయి. అంటే జనవరి కూడా ఇంకా కొన్ని డేస్, ఫిబ్రవరి కూడా కొంతమంది చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మన దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనకి ఎంత సమయాన్ని ఇస్తున్నాడంటే ఇయర్ లో 2-3 months మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం క్రిస్మస్. అలాగా ప్రతి ఒక్కరు అది ఆరాధించడానికి వాళ్ళకి ఆ సమయం అనేది లేదు. మనకి దేవుడు అంత సమయాన్ని ఇచ్చాడు. దేవుడు ఏం కోరుకుంటాడంటే మన విషయాల్లో ఏ మనిషికి కూడా అంత ఇంపార్టెన్స్ కాదు, ఆయన్ని మాత్రమే ఎక్కువగా ప్రేమించమని కోరుకుంటాడు. ఆయన ఏమంటే నాతోనే ఎక్కువ సమయం మీరు కలపండి, నాతోనే ఎక్కువ సమయం స్తుతించండి, మీకు ఏది కావాలంటే నన్ను ఫస్ట్ అడగండి, నాతో ఉండండి. మీరు ఏ మనిషి ద్వారా కూడా మీ కార్యాలు జరగవు. ఎవరి ద్వారా జరుగుతాయి కార్యం?